గౌతమ్ బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ షర్ట్ బటన్స్ ఊడిపోయి ఉండడంతో అహల్యని పిలుస్తూ ఉంటాడు. అహల్య వస్తున్నానండి అంటూ పైనున్న గౌతమ్ గదిలోకి వస్తూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా హాల్లో ఉన్న అతిథి చూస్తూ ఉంటుంది. అహల్య చాలాసేపటి వరకు గౌతమ్ గదిలో నుండి బయటికి రాకపోవడంతో ఇది గౌతమ్ గదిలోకి వెళ్ళి చాలాసేపు అవుతుంది, అక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో ఏంటో అని అదితి గది దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది. ఇంకా గౌతమ్ షర్ట్ బటన్స్ ఊడిపోయాయి అని చెప్పి అహల్య చెప్పడంతో అహల్య షర్ట్ తీసివ్వండి కుడతాను అని అంటూ ఉంటుంది. ఇప్పుడు అంత టైం లేదండి అని గౌతమ్ అంటూ ఉంటాడు. ఇలాగే కుట్టండి అని చెప్పి గౌతమ్ చెప్పేసరికి అహల్య గౌతమ్ షర్ట్ బటన్స్ కుడుతూ ఉంటుంది. బటన్స్ కుట్టిన తర్వాత ఆ దారాన్ని అహల్య గౌతమ్ గుండెల మీద ఇలా నోటితో కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసిన అదితి చాలా కోపంతో మండిపోతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత వెంటనే కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టి వేడి చేస్తూ ఉంటుంది. గౌతమ్ షర్ట్ బటన్స్ కుట్టిన తర్వాత అహల్య కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద పెట్టిన ఆ గిన్నెను చేత్తో పట్టుకోవడంతో తన 2 చేతులు కూడా కాలిపోతాయి. ఇంకా గిన్నెను ఒక్కసారిగా కింద పడేసి అహల్య తన చేతిలోను చూసుకొని విలవిలలాడిపోతూ ఉంటే అదితి చాలా సంతోషపడుతూ ఉంటుంది.